చెప్పండి. నేను మ్యూజిక్ కాంపిటీషన్లో విన్ అయ్యాను. ఆ విషయం నీతో షేర్ చేసుకుందామనే రమ్మన్నా. టీవీలో చూశాను సార్. కంగ్రాట్స్. నన్ను సార్ అనకు, చిరాగ్గా ఉంది నాకు. ఓకే సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నానే, అర్థమవుతుందా? ఇవన్నీ జరగవు సార్. ఏ మా మా పప్పకి ఇలాంటివి నచ్చవు. మా సిస్టర్ చేసిన తప్పు నేను చేయలేను సార్. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ ఉంది. నేను చస్తే కానీ నా ప్రేమ నీకు అర్థమవుదంటే నేను చావడానికైనా సిద్ధమే. ఏంటే సీనియర్ రెస్పెక్ట్ లేకుండా రానేస్తున్నావు? నువ్వు సీనియర్ కాదని నాకెప్పుడో తెలుసు. తెలిసిపోయిందా? నా కోసం చచ్చిపోతావా? బాగలేదు. నాకు స్విమ్మింగ్ వచ్చు బేబీ. మాజు, అభి ఏడ్రా? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు రా? రే అభిగాడి ఫోన్ రా. అభినా? ఎత్తు మాట్లాడు మాట్లాడు. హలో. సారీ రా, మీకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. అరే ఏమంటున్నావు రా? ఎక్కడున్నావు? ఎందుకు అంటే అసలు ప్రేమే వద్దనుకున్న నేను కల్పనను ప్రేమించాను రా. ఎంతలా అంటే ఆ అమ్మాయి లేకపోతే నేనేమైపోతానో అన్నంతలా ప్రేమించాను రా. ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ ఐ లవ్ యూ చెప్పేస్తాను అన్న భయంతో వెళ్ళిపోతున్నారా. ఏదో పెద్దింటికిచ్చి పెళ్లి చేద్దామనేది వాళ్ళ అమ్మగారి కోరిక. ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ. అసలు ఏ ఫ్యామిలీ లేని నాకు ఎలా అడగలుగుతానరా నాకు ఇచ్చి చేయమని. బేసిక్గా నా జాతకమే అంతరా. చిన్నప్పటి నుంచి ఎవరినైతే బాగా ఇష్టపడతానో వాళ్లే నాకు ఎవరు లేకుండా పోతారా. ఇది అంతేరా. బట్ ఐ ట్రూలీ లవ్ హర్. ఐ మిస్ యూ. బాయ్. తను ఒంటరితనం మర్చిపోవడానికి అందరితో కలిసిపోతుంది అంతే తప్ప తన మనసులో ఏముండదు. నీ మనసులో ప్రేమలాంటిది ఏమైనా ఉంటే ఇక్కడతో ఆపేయి. తన జీవితం నాలా కాకూడదు. తనని పెద్ద ఫ్యామిలీకిచ్చి పెళ్లి చేద్దామని నా కోరిక. దయచేసి తనని డిస్టర్బ్ చేయకు. నన్నింతలా ప్రేమించి ఎలా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావురా? ఏ అమ్మాయి నా కోరుకునేది పెద్ద ఫ్యామిలీ ఉన్నోడిని కాదు, మంచి మనసున్నోడిని. ఐ లవ్ యూ అభి. ఏంటి అలా చూస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిందనా? ఫోన్లో విన్నది నేనే. అరే ఏమంటున్నావు రా? ఎక్కడున్నావు?